హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మనం ఇప్పుడు నిజాం కాలంలో ఇక్కడ కేబీఆర్ పార్క్లో మనకు ఒక పెట్రోల్ బంక్ అనేది లభ్యమైందనమాట. అసలు నిజాం కాలంలో పెట్రోల్ బంక్ అనేది ఏ విధంగా యూజ్ చేస్తారో ఆ టైంలో అసలు పెట్రోల్ బంక్ అనేది ఉందా లేదా అనేది మాత్రం మనం ఇప్పుడు చెక్ చేయాలి. సో ఇది నిజాం కాలం నాటి పెట్రోల్ బంక్ అని చెప్పి గుర్తించారనమాట. ఇక్కడైతే చాలా వరకు మనకి పెట్రోల్ కనిపిస్తుంది. అంటే పెట్రోల్ బంక్ ఏ విధంగా యూజ్ చేస్తారు అంటే ఇప్పుడు అంటే మనకు లోపల ఏ విధంగా ఉంటుంది అనేది మనకు తెలియదు, కానీ బట్ ఇక్కడైతే ఒక గడియారం లాగా ఒక క్లాక్ ఉంది. మేబీ ఇది పెట్రోల్ ఎంత పోయాలి అని చెప్పి రూపీస్ కాస్ట్ కావచ్చు. అండ్ ఈ సిస్టమ్ చూస్తే నాకైతే అర్థం కావట్లేదు, కానీ చాలా మేధస్సుతో మాత్రం చేసినట్లుగా అయితే కనిపిస్తుంది అనమాట. ఏ విధంగా ఏంటి అనేది మాత్రం నాకు కూడా పర్టికులర్గా తెలియదు. బట్ ఒక నిజాం కాలం నాటి అంశాన్ని నేను మీకు చూపించాలి అనుకున్నాను కాబట్టి ఒకసారి చూపిద్దామని చెప్పి వచ్చాను. సో బ్యాక్వర్డ్ అండ్ ఫ్రంట్ వర్డ్ ఏ విధంగా ఉంది. సో మేబీ ఇది క్లాక్ వైజ్గా రూపీస్కి సంబంధించింది కావచ్చు. కేర్ఫుల్గా డీల్ చేయాలి బికాస్ ఇప్పుడుది కాదు కాబట్టి. సో దీని మీద అయితే బెక్ మెటల్ అని ఉంది. నేను ఇప్పుడు నిజాం కాలం నాటి అంశం ఏదైతే ఉందో అంటే పెట్రోల్ బంక్ని నేను ముట్టుకుంటున్నాను ఎప్పుడుదో ఇది కాబట్టి దేర్ ఈస్ సమ్ ప్యూరిటీ. సో ఇక్కడైతే ఐసిఏ అని నేమ్ అయితే కనిపిస్తుంది. మేబీ ఇది ఆ బ్రాండ్ అయి ఉండొచ్చు. మేబీ ఇండియన్ అట్లా ఉంటుంది కదా. సో ఐసిఏ అని చెప్పి ఒక లోగో ప్రింట్ ఐసిఏ అని చెప్పి కనిపిస్తుంది. యాక్చువల్లీ డిజైన్ అయితే చాలా బాగుంది, కానీ ఎక్కడి నుంచి పెట్రోల్ వస్తుంది మేబీ బ్యాక్ నుంచి అయితే ఒక ట్యాంక్ అనుకుంటాను. వెనక పైప్స్ కూడా కనిపిస్తున్నాయి. సో అక్కడ నుంచి ఇక్కడి వరకు పెట్రోల్ వచ్చి పైప్స్ ద్వారా దీన్ని తీస్తారు కావచ్చు, అర్థమవుతుంది. సో చూసేయండి నిజాం కాలం నాటి పెట్రోల్ బంక్ నేనైతే మీకు చూపిస్తున్నాను అనమాట మన ఛానల్ ద్వారా. సో లుక్ ఎట్ వన్స్, ఎందుకంటే ఇప్పుడు మనది కాదు కాబట్టి. సో ఎప్పటిదో మన కోసం ఇంకా వేచి ఉంది అని అంటే దెర్ ఇస్ సంథింగ్ ఇన్ దిస్. సో ఒకసారి చూడండి.